ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపనోపనో ట్రైనర్ హారిక గారు ఉన్నారు. వీతో ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడదాం. హలో అండి హారిక గారు, నమస్తే. నమస్తే అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు, యూనివర్స్ అంటున్నారు, మేనిఫెస్టేషన్ అంటున్నారు, అఫర్మేషన్స్ అంటున్నారు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఊరికే యూనివర్స్ అంటూ ఉంటారు. అసలు యూనివర్స్ అంటే ఏంటంటే అదే అన్న మనకి అంటే అనుకున్నది జరుగుతుంది, యూనివర్స్ ఇచ్చేస్తుంది అని అంటున్నారు. అసలు యూనివర్స్ ఏంటి? అసలు ఎందుకు ఇవ్వాలి? మనం కోరుకుంది దాన్ని ఎందుకు ఇస్తుంది అసలు? సో ఒక లైక్ అదేమన్నా మనకి మ్యాజిక్ కాదు, మంత్రం కాదు. సో అది యూనివర్స్ అంటే ఏంటి అని అంటే మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఏంటంటే యూనివర్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి వచ్చే డౌట్ అన్నమాట. సో ఫస్ట్ ఈ డౌట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన చిన్నప్పటి నుంచి మనం ఆకాశంలో చూసినప్పుడు చిన్న చిన్న నక్షత్రాలు, మూన్స్ మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన అమ్మ కూడా అదిగదో చందమామ అని చెప్పి తినిపిస్తూ ఉంటాయి. మనందరికీ అబ్బా ఇంత బాగుంది ఆకాశం, అసలు ఎలా అవన్నీ అక్కడ ఉన్నాయి, ఏంటి అసలు లోపల ఏముంది అని మనందరికి క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో మనం ఎదిగే కొద్దీ మనకు వచ్చే ఆపర్చునిటీస్, మనం చదువు కానీ, సో మనకు ఉండే బాధ్యతలు కానీ ఇవన్నీ వల్ల కూడా మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే మనము యూనివర్స్ వేరు వేరు కాదు, అది మెయిన్ థింగ్. చాలా మంది ఏంటంటే మనం వేరు యూనివర్స్ వేరు అనే థాట్లో ఉంటున్నారు. సో ఫస్ట్ ఏంటంటే మనం వేరు కాదు, యూనివర్స్ వేరు. మన అంటే యూనివర్స్ మనం కూడా ఒకటి. సో ఎలా చెప్తున్నామా అంటే ఫస్ట్ మనకి యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మనం ఎలా వచ్చాము అంటే మనకి సైన్స్ ఏం చెప్తుందంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తుంది. సో బిగ్ బ్యాంగ్ థియరీలో ఏం చెప్తున్నారు? బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. సో అక్కడి నుంచి మన యూనివర్స్ అనేది స్ప్రెడ్ అవడం జరిగింది. సో ఇప్పటికి స్ప్రెడ్ అవుతూనే ఉంది, ఇంకా ఇన్ఫినిటీ అనమాట. ఎక్కడి వరకు ఉందనేది మనం కూడా ఇంకా కనిపెట్టలేదు. సో అందుకే మనం అనంతమైన విశ్వం అంటున్నాం. సో అన్లిమిటెడ్. సో మనం కోరుకున్న కోరికలు కూడా అందరూ లిమిటెడ్ గా కోరుకోవద్దు. యూనివర్స్ అనేది అన్లిమిటెడ్. సో మన కోరికలు కూడా దానికి కూడా లిమిట్స్ ఉండద్దు, మనం ఎంతైనా కోరుకోవచ్చు, దానికి హద్దులు పెట్టద్దు అని చెప్తారు. సో ఈవెన్ మనీ కావచ్చు, ఏదైనా. సో మనం ఏదైనా మనీ విషయంలో వచ్చినప్పుడు ఇంతే కావాలి, నాకు 1 లక్ష కావాలి నాకు, లేదా ఇంతే ఒక అమౌంట్ ఫిక్స్ అయిపోతాం. సో అక్కడ లిమిట్స్ ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అన్లిమిటెడ్ గా యూనివర్స్ ని అడగచ్చు, అది ఎంతైనా మనకి ఇస్తుంది. సో ఐ వాంట్ మనీ, అన్లిమిటెడ్ మనీ, ఐ ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని కూడా అనొచ్చు. సో ఏంటంటే ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ పెద్ద విస్ఫోటనం జరిగిందో, హీలియం, హైడ్రోజన్ ఆటమ్స్ కలిపి చిన్న చిన్న స్టార్స్ కింద అవ్వడం, సో జనరేట్ అవడం. అంటే ఏదైనా ఒక విస్ఫోటనం, ఒక బాంబ్ పేలిందంటే ఎనర్జీ అనేది రిలీజ్ అయితేనే కదా. కరెక్ట్. సో ఒక బాంబ్ పేలడం కానీ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో బ్లాస్ట్ అయింది కాబట్టి సో అక్కడే ఎనర్జీ అనేది ఉంది. సో ఏమవుతుంది, ఇలా చిన్న చిన్న స్టార్స్ ఫామ్ అయ్యి మళ్ళీ అవి డిస్ట్రాయిడ్ అయ్యి దాన్ని ఒక పవర్ ఆపరేట్ చేయడం, మళ్ళీ అవన్నీ డిస్ట్రాయ్ అయిపోవడం, మళ్ళీ అవన్నీ కంబైన్డ్ అవ్వడం, మళ్ళీ ఇంకొక స్టార్ ఫామ్ అవ్వడం, అలా జరుగుతూ వచ్చింది. సో అప్పుడు మనకి ఒక పెద్ద స్టార్ ఫామ్ అయింది. సో అదే మనం సన్ అంటున్నాం. సో సన్ లో ఉండే గ్రావిటేషన్ వల్ల చుట్టూ ఉన్న చిన్న చిన్న స్టార్స్ అన్ని దాని చుట్టూ తిరగడం స్టార్ట్ అయ్యాయి. సో అవన్నీ మళ్ళీ ఢీకొని ఒక గ్లోబ్ లాగా, సో అలా ప్లానెట్స్ అనేవి మనకు రావడం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా మన యూనివర్స్ నుంచే వచ్చాం మనం కూడా. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఇవేంటి అంటే చెప్తున్నారంటే మన ఎర్త్ లోంచి మనం ఎలా అయితే వచ్చామో సో ఇదంతా యూనివర్స్ లోనే ఉంటుంది. సో ఏంటంటే అందరూ ఏం చెప్తారంటే మనకి నార్మల్ గా పిండే బ్రహ్మాండే అంటారు. సో మళ్ళీ ఏముందో యూనివర్స్ లో అదే ఉంది అంటారు. సో పెద్దలు మనకి అలా అనడం జరుగుతుంది. సో ఎందుకు అలా అంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఒక ఎనర్జీ జనరేట్ అయింది, దాన్ని ఆపరేట్ చేస్తుంది, అండ్ అలాగే డిస్ట్రాయ్ అవుతుంది, మళ్ళీ జనరేట్ అవుతుంది. సో ఈ 3 పాయింట్లు మనం తీసుకున్నప్పుడు ఎనర్జీ అనే విషయం దగ్గర ఈక్వల్ అయిపోతున్నాయి. ఎనర్జీ అనే మ్యాటర్ దగ్గరికి వచ్చేసరికి 3 కంబైన్డ్ అయిపోతున్నాయి. ఆపరేట్ చేయడం ఇవన్నీ కూడా ఎనర్జీ ఉంటేనే అవుతుంది కదా. సో ఏంటంటే ఎనర్జీకి మనకి ఐన్స్టీన్ గారు ఏం చెప్పారు, నార్మల్ గా ఎనర్జీ ఫైన్ చేయాలంటే E=mc² అన్నారు. చెప్పిన ఫార్ములా అది. సో మన ఎనర్జీ కనుక్కోవాలంటే ఒక మాస్ ఇంటూ స్పీడ్ ఆఫ్ వెలాసిటీ లేదా స్పీడ్ ఆఫ్ మాస్, సో ఇలా చెప్పారు. సో ఏమవుతుందంటే మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఒకవేళ మన ఎనర్జీని స్పీడ్ ఆఫ్ వెలాసిటీ బై చేస్తే మనకి మాస్ అవుతుంది, అంటే మెటీరియల్ అవుతుంది, ఒక ఆటమ్ గా ఫామ్ అవుతుంది, ఒక థింగ్ గా.
అని చెప్తారు. సో మనకి ఎప్పుడైతే సౌండ్ అనేది 50,000/సెకండ్ వైబ్రేట్ అవుతుందో అది ఎనర్జీగా ఫామ్ అవుతుంది. సో అదే మనకి ఒక 60,000/సెకండ్ వైబ్రేట్ అవుతుందో అది మనకి హీట్ అవుతుంది. అదే ఒక 70,000/సెకండ్ అవుతుందో అది మనకి వైబ్రేషన్ అవుతుంది. సో మనకి ఏదైతే థాట్స్ అంటే వీటన్నిటికన్నా మనకి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేసేది ఏంటంటే మన యొక్క ఆలోచన. సో మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో వీటికన్నా కూడా మనకి ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. అంటే మనం ఒక థాట్ యూనివర్స్ కి రిలీజ్ చేసినప్పుడు చాలా ఎనర్జీ అనేది మనం రిలీజ్ చేయాల్సి. సో అక్కడ ఇక్కడ కనెక్షన్ ఏంటి అంటే మనం నార్మల్ గా జనరల్ గా ఏదైనా థింగ్ కానీ మనం కానీ ఈ భూమి మీద ఉండే ప్రతి వస్తువు కూడా ఎనర్జీ అంటాం. సో ప్రతిదీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ప్రతి దానికి ఎనర్జీ ఉంటుంది. మనం ఏం మాట్లాడినా అవి రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఈవెన్ వాల్స్ అయినా, వాచ్ అయినా, ఈ రింగ్స్ అయినా, ఏవైనా సరే ప్రతి ప్రాణం ఉన్నదే అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో ప్రాణం లేని దానికి కూడా ఎనర్జీ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ మనలో ఏంటంటే ఆటమ్స్, న్యూరాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో అవి వాటి పరిధి నుంచి బయటికి రాకుండా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది అని అందరికీ తెలుసు. సో మనలో ఏదైతే ఉందో సో యూనివర్స్ లో చూస్తే సేమ్ అది కూడా ఆటమ్స్. సో వాటి పరిధిని అవి దాటకుండా ఒక ఎనర్జీ ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనలో ఏది ఉందో యూనివర్స్ లో కూడా అదే ఉంది. సో చాలా మంది ఏంటంటే మనం వేరు, యూనివర్స్ వేరు అనుకుంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే మనలో ఏది ఉందో యూనివర్స్ లో అదే ఉంది. సో మనం ఎప్పుడైతే ఒక కోరికను మనకి ఇది కావాలి అని మనం అనుకుంటూ ఉంటామో సో ఆ ఎనర్జీ ఏమవుతుందంటే ఏదో ఒక సోర్స్ కి, ఈ యూనివర్స్ లో ఉండే ఏదో ఒక సోర్స్ కి కనెక్ట్ అయ్యి సో అది మేనిఫెస్టేషన్ జరగడం జరుగుతుంది. సైన్స్ యూనివర్స్ అంటున్నారు మీరు. ఎస్. సో కాబట్టి మనము యూనివర్స్ వేరు వేరు కాదు, రెండు ఒకటే. సో మనం అన్లిమిటెడ్ గా ఏదైనా అడగచ్చు యూనివర్స్ ని, దీనికి హద్దు అంటూ లేదు. అనంతమైన విశ్వం మీకు ఏదైనా ఇవ్వగలదు. బట్ కాకపోతే మనకి యూనివర్స్ కి ఉన్న కనెక్షన్ మనమే పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే మనలోంచి వచ్చే నెగటివ్ థాట్స్ వల్ల ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. సో దాని వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే మనం వేరు, యూనివర్స్ వేరు. అంటే మనం అనుకున్నది జరిగినప్పుడు మనం అలా ఫీల్ అవ్వము. సో మనం అనుకుంటున్నాము యూనివర్స్ ఇచ్చేస్తుంది, సో యూనివర్స్ మనం ఒకటే, నేను ఏదనుకున్నా అది జరుగుతుంది అనుకున్నాం. బట్ ఎప్పుడైతే మనలో నెగిటివిటీ ఎక్కువ అవుతుందో మనం ఏది అనుకున్నా అది జరగదు, దానికి క్వైట్ ఆపోజిట్ గా జరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆలోచించేది ఒకటి, బయట రియాలిటీ ఒకటి. సో అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మనం యూనివర్స్ వేరు వేరు, సో మనం దాన్ని అడగాలి, మనం అడిగితేనే ఇస్తుంది. అది నిజమే, అడగాలి. ఎందుకు ఆ పొజిషన్ మనం ఎందుకు తెచ్చుకున్నాం అంటే మనలో ఉన్న నెగిటివిటీ ఎక్కువైనట్టు. సో పాజిటివ్ ఎక్కువైనప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు చిన్న థాట్ వస్తే అది మేనిఫెస్టేషన్ అయిపోతుంది. అంటే మీరు అంత ఎనర్జీలో, అంటే యూనివర్స్ మీరు ఒకే ఎనర్జీలో ఉన్నప్పుడు జస్ట్ మీ మైండ్ లో ఒక ఇమేజ్ వచ్చినా లేదా ఒక పర్సన్ గుర్తొచ్చినా ఏదైనా ఒక థాట్ వచ్చినా వెంటనే అది మేనిఫెస్టేషన్ అవ్వడం మీరు చూడగలరు, ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో ఇక్కడ మనకి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూనివర్స్ మనం వేరు వేరు అనేది పీపుల్ లో చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా మనకి యూనివర్స్ కి ఉన్న సంబంధం అయితే ఇదన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హారిక గారు.